లక్ష్యంగా ఇలా చేశాడు. అందరంట్రా కార్ పంపిస్తున్నాడు. అక్కడ ఉంది వాడి పని. వాడి మాట పక్కన పెట్టు, నా బట్టలు ఏంట్రా బట్టలు ఇంత అక్కడి నుంచి? సూట్ కేసు ఇదిగో ఇది పట్టుకో. ఉన్నావురా కుమారా, ఏం వెల్కమ్ ఇచ్చావరా. నిన్న ఇట్ట కాదురా. రే ఏంట్రా 3 కిలోమీటర్లు నడిపించావు కదరా. కారేది పెళ్లి సీజన్ కదరా, 6 నెలల క్రితమే కార్లన్నీ బుక్ అయిపోయినాయి. మీరేం కంగారు పడకండి, అయినా సరే తీసుకొచ్చా. అదిగో ఏంటన్నది? అచ్చమైన ఆంధ్ర వాహనం, ఎడ్ల బండి. అలాగా మేము ఓపెన్ యాక్షన్ అనుకున్నాం. నేను సీఎల్ అనుకున్నానులే. ఎద్దుల బండి వెళ్తుంటే టైటానిక్ షిప్ లో వెళ్తున్నట్టు ఉంది రాబాయ్. చాలరా, ఇంక మొయిట ఓపెన్ రా ప్లీజ్. రే రే మీ ఊళ్ళో స్విమ్మింగ్ పూల్ ఉన్నాయట? ఉండవురా, కాలాలు ఉంటాయి, అందులో స్నానం చేయొచ్చు. ఏంటి ఇందులో? అవును, ఇందులోనా? ఊరుకోరా, పెద్ద అమెరికాలో ఎద్దుల బండి మీద తీసుకొచ్చారు. ఆటో నుంచి బొట్టోళ్ళు వచ్చారు కానీ పెట్టబడి ఎత్తుకరా పో. మా నాన్నగారా. నువ్వు ఒక్కడమైనా మంచి సన్యాసివే? లేదండి, మేము అందరూ మంచి సన్యాసులేమండి. నమస్కారం నమస్కారం. మరే వీళ్ళందరూ కూడా డాక్టర్లేనా? అవునా, వీడు మురళి అని నా బెస్ట్ ఫ్రెండ్. మరి వీళ్ళు అందరం బెస్ట్ ఫ్రెండ్స్ అండి. వీడు రామ్ పండు, శివాజీ, షారుఖ్ ఖాన్, నవీన్, వాడు కళాధార్, మా అందరిలో ఏకైక పిసినారి. ఇది మనం డొక్కు సామాన్లాగా. కరెక్ట్ గా చెప్పాను. వీని స్నానం చేయరా అని గోదావరి పంపావు, చెంబు నీళ్ళు అడ్జస్ట్ అయిపోతాడు. అబ్బాయి, మా ఊళ్ళో అట్లాంటి ఇబ్బందులు ఏమి లేవు. ఏ నీళ్లు సన్నీళ్లు నీ ఇష్టం వచ్చిందని పోసుకోవచ్చు. రండిరా. ఇదిగో డాక్టర్లో ఇదేనయ్యా అమ్మా సత్తిగాడు అమ్మా. నీకేమవుతారండి? వారిని సెగ తరగన పెళ్ళావయ్యా. నువ్వు పోయి కాపీలు పంపించు. అంకుల్, మేము ఇప్పుడు అర్జెంట్ గా పెళ్లి కూతురు చూడాలి. సెగ తరగ పెళ్ళు చూస్తారు కదంటయ్యా. ఊరినే చూడటం కాదు, ఇంటర్వ్యూ చేయాలి. ఇదిగో పల్లెటూళ్ళు అట్టండి ఏం కుదరవా. ఒక సిస్టర్ లెవెల్లో చూస్తామండి. ఏం చూస్తారో ఎందుకు చీక తరగ మీ పట్టం కుర్రాళ్ళకి అంతా తొందరే. ఇప్పుడే కదా వచ్చారో, తానాలు చేసి టిఫినీలు మింగి ఆయనకి మీ ఇష్టం వచ్చిన టూరేకండి. ఇదిగో రేంకాయ తానాలకి నీళ్లు పెట్టి. మరీ టూ మచ్ రా, ఇది పల్లెటూరు రా, పెళ్లి కూతురు చూపించరు. చూడాల్సిందే. మరి నువ్వు కాలేజ్ లో ఉన్నప్పుడు ఏ అమ్మాయిని చూసినా ముక్కొంకర మూతొంకర అని చెప్పాడు కదా. ఇప్పుడు నువ్వు ఎలాంటి అమ్మాయి సెలెక్ట్ చేసావు మీరు టెస్ట్ చేయాలి. నీకు కాబోయే భార్యని కూడా నేను టెస్ట్ చేయాలి. చేసుకో. నాకు కాబోయే భార్య ఎక్కడో చోటు పుట్టుంటుంది కదా. పిన్ని బాబాయ్ నీ కోసం వెతుకుతున్నారే. ఎందుకు? నేనేమైనా చిన్నపిల్లని అనుకుంటున్నారా? కాదు, మీ నాన్నగారు నీ గురించి అడిగారట. అమ్మో,
నాన్నగారా? పద. లేదండి అవును ఇప్పుడే వచ్చాం అందరం. అదిగో శైలు నీకోసం మీ నాన్నగారు ఎదురు చూస్తున్నారమ్మా. నేను బయటికి వెళ్ళాను నాన్నగారితో నేను చెప్పాను. ఎందుకు చెప్పావు పిన్ని? ఏం చేయమంటావు? శైలజ ఎక్కడికి వెళ్ళిందని బావగారు ఎదురుపడి అడిగితే చెప్పక తప్పలేదు. ఆ క్షణంలో నేనున్నా అదే చెప్పేదాన్ని. అమెరికా ప్రెసిడెంట్ తో నేను అబద్ధం చెప్పొచ్చు కానీ అన్నయ్యతో అబద్ధం చెప్పలేము. సూరి బాబాయ్, నువ్వు ఊళ్ళో పెద్ద పులివు కదా, నువ్వైనా చెప్పాల్సింది. అది కాదమ్మా. వీడు బయట వాళ్ళకి పెద్ద పులేనమ్మా, ఇంట్లో వాళ్ళకి మాత్రం పెద్ద పిల్లి. తాతయ్య, నువ్వైనా చెప్పకపోయావా? ఆయన వినటం తప్ప చెప్పడం చేత కదమ్మా. ఒరేయ్, చెప్పేవాడు కంటే వినేవాడే ముఖ్యంరా. ఇదిగో చూడమ్మా, మీ నాన్నకు నువ్వంటే పంచప్రాణాలు. ఏం అక్కర్లేదు, నువ్వు కనపడగానే ఇట్టే కరిగిపోతాడు. వెళ్ళు. అమ్మా జగదాంబ భ్రమరాంబ, నన్ను కాపాడమ్మా. నాన్న, నేను బయటికి వెళ్ళింది. సంజాయిషి చెప్పుకోవాల్సింది తప్పు చేసిన వాళ్ళమ్మా, నా కూతురు కాదు. నువ్వెక్కడికి వెళ్ళావో తెలుసుకోవాలని రమ్మనలేదు, నాకు ఉత్తరం రాసి పెట్టాలని. అలాగే. చెప్పండి. సోదరి రాజ్యలక్ష్మి గారికి ఉభయ కుశలోపరి. ఉభయ కుశలోపరి ఏంటి నాన్న? నేను క్షేమం, మీరు క్షేమం అనుకుంటున్నాను అని రాయొచ్చుగా, అర్థమయ్యేటట్టు. అలాగే రాయ్. చాలా రోజుల తర్వాత మీ నుంచి ఉత్తరం వచ్చింది. మొన్నటిదాకా పోస్టల్ స్ట్రైక్ కదా. చెప్పండి చెప్పండి చెప్పండి. మీ అబ్బాయి చదువు పూర్తయి ఉద్యోగం వచ్చిందని కృతజ్ఞతలు తెలుపుతూ రాశారు. నా ప్రాణమిత్రుడు నాకు చేసిన సహాయంతో పోలిస్తే అతను కొడుకుని చదివించడం సహాయం అని నేను ఎలా అనుకోను? అది నా బాధ్యత. అండర్లైన్ చేయమ్మా. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అండర్లైన్ చేయనా? 4-5 రోజుల్లో వీలు చూసుకుని వస్తాను. మీ అబ్బాయికి నా ఆశీస్సులు. ఇట్లు వెంకటరామయ్య. నేను లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నాన్న. రేపు అందరం వెళ్తున్నాం కదమ్మా. నన్ను ముందే రమ్మంది. కొంచెం హడావిడి చేయాలి కదా. అలాగే వెళ్ళు. పెళ్లి పనుల్లో ఎంత సహాయం చేస్తే అంత మంచి మొగుడు నీకు దొరుకుతాడు. నా మొగుడు మంచివాడే కాదు నాన్న, రాకుమారులా ఉండాలి. బట్టలు అడిగితే ఒకడేమో నైట్ డ్రెస్ ఇచ్చాడు, ఇంకొకడేమో టీ షర్ట్ ఇచ్చాడు. అమ్మాయిలు కనపడితే చాలు. మురళి, ఈ పాటికి నా సూట్ కేసు భువనేశ్వర్ దాటిందంట. మళ్ళీ సూట్ కేసు అనేవి చంపేస్తాను. నోరు మూసుకొని పద. ఎప్పుడు చూసినా సూట్ కేసు, సూట్ కేసు. నోరు మూసుకో. నా కర్మ ఇలా గడిచింది. దొంగరాయరా, నా బాకీ ఎప్పుడు తీరుస్తావరా? ఇచ్చేద్దామనే చూస్తున్నానయ్యా. తన్నానంటే నీ పేగులెళ్ళి నా కుక్క పడవలో పడతాయి. నాటకాలు ఆడుతున్నావా? నేను తలుచుకుంటే నిన్నేం చేస్తానో తెలుసా? కేకడతాబే ఏంట్రా వాడనేది? పూల్లో పెట్టి చేస్తానులే అంటున్నాడండి. అది చూస్తాను. క్యాదెక్తాబే. అదిగో మళ్ళీ అప్పు తీర్చేసుకుంటాట్లే అంటున్నాడండి. ఆ ఏడ్చేదేదో తెలుగులో ఏడవ మనం. చల్ రే సాలే జాగే కామ్ దేఖలే చల్. మళ్ళీ ఏదో అంటున్నాడు. అచ్చ తెలుగులోనే ఏడుస్తానులే అంటున్నాడండి. మీరు ఎలాంటి సార్, ఎలాంటి? అయ్య బాబాయ్, అతనితో ఎట్టుకోకండి బాబు, ముళ్ళ కంపలాట. సర్లే రా రా. ఏంటి, పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ పెళ్లి కూతురు ఇంటర్వ్యూ చేస్తారా? పల్లెటూళ్ళలో పట్నం వేషాలా? రాని ఇల్లేనా? వీళ్ళేనా? కూల్ డ్రింక్స్ మందు కలిపేశారా? ఇప్పుడు చెప్తాను. లోపల అందరూ కొట్టాలి. వినపడదే పద. పదండి. నమస్తే. రండి. నమస్కారం. కూర్చోండి. లక్ష్మి రెడీ అవుతుంది, 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. మాధురి, కూల్ డ్రింక్స్ రెడీ. తీసుకోండి. పెళ్లి కూతురు వచ్చే లోపల అద్దరిపోయి క్వశ్చన్ అనుకోవాలి. కరెక్ట్ గా ఉండాలి మనం. అంతే. నేను అడుగుతాను చూడరా, పెళ్ళైన తర్వాత మీ ఆయనతో ఊటీ వెళ్తావా, కొడైకెనాల్ వెళ్తావా? ఊటీ వెళ్తావా, కొడైకెనాల్? ఏమైందిరా? ఊటీ వెళ్తావా, కొడైకెనాల్? ఏంట్రా, నీ గొంతు బానే ఉండింది కదా. ఊటీకి వెళ్తారా? అయ్యో, మీ ఇద్దరికి ఏమైందిరా? నీ గొంతు కూడా
చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మీరేదో మాట్లాడుతా ఉన్నారుగా, మాట్లాడండి. అరే మాట్లాడండి. పర్వాలేదండి, మేమేం అనుకో, మాట్లాడండి. ఏంటి పల్టీ కొడతారా? ఓహో, మౌన వ్రతాల్లో ఉన్నారా? పోనీ మీరు అడగండి. అయ్యో పాపం, మీరు మూగవాళ్ళా? ఉండండి, మీకు ఇంకోసారి కూల్ డ్రింక్స్ తెప్పిస్తాను. మాధురి, కూల్ డ్రింక్స్. పర్వాలేదు, తీసుకోండి. నమస్తే. తాగి వెళ్ళండి. మా లక్ష్మి ఇంటికి వచ్చేస్తానన్నారుగా, ఏదో అడుగుతానన్నారుగా, అడగండి. పర్వాలేదు, అడగండి.